బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ డిమాండ్ పెరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సీఎంతో పాటుగా కేబినెట్లోని సహచరులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణను 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చూస్తున్నామని అన్నారు. 2047 వరకు 1,00,000 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరమవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 34-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్. ఇప్పుడు ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ. సో ఇది ఒకటే పవర్ రాష్ట్రం మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకుంటాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని లేకుండా చేసుకుంటాం. క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవడం, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకోవడానికి ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై